అమ్మాయికి నరాల వీక్నెస్ ప్లస్ తిమిరి వ్యాధి, ఆటోమేటిక్గా ఏదైనా కూర్చొని నిలబెట్టినా అలాగే తిమిరి ఇదంతా కట్టడం, నరాలని సహకరించకపోవడం, ఏదైనా పట్టుకున్నా సరే ఇబ్బంది, ఏదైనా సపోజ్ గిల్లినా ఏదైనా సరే దానికి ఎక్కువగా నిలబడడానికి ఈ వ్యాధి లక్షణాలు అంటే తిమిరి వ్యాధి అంటే వాతవ లక్షణాలు, ఈ తిమిరికి సంబంధించింది. ఈ తిమిరి లక్షణాలు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఆయిల్ నెయ్యి అనే ఆయిల్ అని తీసుకొని దాంట్లో మిరియాల పౌడరు ఆవాల నూనెలైనా సరే లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే, కొబ్బరి నూనె కంటే ఆవాల నూనె ప్లస్ నువ్వుల నూనె అయినా సరే మిరియాలు కంపల్సరీ వేయాలి. మిరియాలు వేసిన తర్వాత దాన్ని కొంచెం బాగా మద్దన చేసుకొని అసలు లేహంలాగా అవుతుంది, అది బాగా డెవలప్ చేసుకుంటుంది. ఆ నువ్వుల నూనె ఈ మిరియాలు ఈ రెండు మిక్సింగ్ చేసేసి ఈ వ్యాధి లక్షణాలు ఉండేవాళ్ళు పైనుంచి కిందకి ఈ విధంగా లైట్గా ఈ మిరియాలని మిక్సింగ్ చేసుకుంటే ఆవాలు ఉన్న దేంట్లో మిక్సింగ్ చేసి పైనుంచి కిందకి ఒక్కొక్క వేలికి సంబంధించిన ఏ కాలు దగ్గర వచ్చినా సరే వాతం, ఈ తిమిరి వచ్చినా సరే లేదంటే తొడ దగ్గర వచ్చినా చేతుల దగ్గర వచ్చినా ఈ మిరియాలు కంపల్సరీ నేతిలోనైనా సరే ఆవాల నూనెలైనా సరే బాగా పనిచేస్తుంది. నెయ్యి అయితే ఇంకా బెటర్గా పనిచేస్తుంది. మిరియాల పౌడర్ పావు కేజీ మిరియాలు కంపల్సరీ వేయాలి. కొంచెం లైట్గా మంటలాగా వస్తుంది, దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. మిరియాలు అంటే మంట, దానివల్ల ఇబ్బంది పడవలసింది ఏం లేదు. ఈ విధంగా మసాజ్ చేసుకుంటే డైలీ ఒక పూట ఏదో టైంలో కూడి మసాజ్ చేసుకొని వేడి నీళ్ళుగా వేసుకొని ఇచ్చేసుకుంటే ఎటువంటి తిమిరి వ్యాధి అయినా సరే వాతావరణ లక్షణాల వల్ల అయినా సరే అవుతుంది. అదొకటి ఈ తిమిరి వ్యాధి వచ్చినప్పుడు బాత్రూమ్ మోషన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. వారానికి ఒకసారి అయినా సరే లేదా నెలకు 2 సార్లు అయినా కడుపు క్లీనింగ్ మాత్రం చేసుకోవాలి. మోషన్స్ ట్యాబ్లెట్ వేయడం, ఎక్కువగా నాన్ వెజ్ కొంచెం కంట్రోల్ చేసేసి అతిగా తినకుండా కొంచెం లిమిట్లో తినుకొని ఫుడ్ కంట్రోల్ ఉంటే మాత్రం ఈ తిమిరి వ్యాధి ఎలాంటి వ్యాధి అయినా సరే తిమిరి వ్యాధి కంట్రోల్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ మిరియాలకు సంబంధించింది మాత్రం కంపల్సరీ రాసి అలాగ అర్థం చేయాలి. మిరియాలకు పౌడర్ మాత్రం వేసేసి నెయ్యిలోనైనా సరే నువ్వుల్లోనైనా పక్క 100% ఇది అవుతుంది, సక్సెస్ అవుతుంది.